ZB9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తన నియోజకవర్గం చెన్నూరుకు వెళ్తున్న వివేక వెంకటస్వామికి గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా మొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించడానికి వెళుతూ మార్గమధ్యంలో గోదావరి ఖని జీఎం ఆఫీస్ సమీపంలోని తన తండ్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు, మాల సంఘం నాయకులు, అభిమానులు వెంకటస్వామికి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలను ఇచ్చి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ఈ స్వాగత కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్, కామా విజయ్, పాకాని గోవర్ధన్, నర్సింగ్, మల్లేష్ యాదవ్, దుబాసి మల్లేష్, నరేందర్ రెడ్డి, రౌతు శ్రీ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి. కాకా వెంకటస్వామి గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు సింగరేణి సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడడం జరిగింది. సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా కాకా వెంకటస్వామి గారు పెన్షన్ ఫండ్ అయినా కానీ, CMPF ఆఫీస్ అయినా కానీ, ఇవన్నీ కూడా కేవలం కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన కాకా వెంకటస్వామి గారు, సింగరేణి ప్రజలు, రామగుండం ప్రజలు అందరూ కూడా కాకా వెంకటస్వామిని గుండెల్లో పెట్టుకున్నారు. అందు గురించి ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు. నేను ఒకసారి గెలిచిన, మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచిన. వంశీ కూడా MP అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ సేవలు కూడా కేవలము పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలకు సేవలు అందించాలి, వారి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాగా కుటుంబం పనిచేస్తుంది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము, ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరింత ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పని చేస్తానని చెప్పి మరొకసారి వారికి భరోసా ఇప్పిస్తున్నాను.